మీకు 79 సంవత్సరాల వయసులో ఇప్పుడు మీకు 83 సంవత్సరాలు, అంటే సుమారు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం, అంటే 2017లో లేక 18లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై 14 గంటలు, అసలు ఆ 14 గంటలు ఏకదాటిగా మీరు మాట్లాడారని తెలిసింది. ఎందుకో నేను అది మిస్ అయ్యాను, కానీ దాని మీద గిన్నిస్ రికార్డ్ సాధించారని తెలిసింది. అసలు అలా మాట్లాడనే ఆలోచన ఆ వయసులో అలా మాట్లాడాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అది ఎట్లా మీకు సాధ్యమైంది? నార్మల్గా ఎంతో కాలం నుంచి అంబేద్కర్ మీద మాట్లాడుతూనే ఉన్నాను. గ్రామాలు వెళ్ళినప్పుడు కనీసం 1 గంట సేపు మాట్లాడతాను. గంట సేపు మాట్లాడినా గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా వింటూ ఉంటారు. ఏదో ప్రత్యేకత ఉంది నా మాటల్లో అని నాకే అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఏంటి సామాన్య ప్రజలు. అలాగే ఒక యూనివర్సిటీలోకి వెళ్ళి మాట్లాడిన కొన్ని యూనివర్సిటీస్ ప్రత్యేకంగా మన కాకతీయ కానీ, అలాగే అనంతపూర్లో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ కానీ, ఇలాగ మన ఉస్మానియా చాలా చోట్ల ప్రత్యేకమైన కార్యక్రమాలు నా కంప్లీట్ టాక్ పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది April 14 కానీ మరో సందర్భాన్ని చూసుకొని ఇది జరుగుతూ ఉంది ఎంతో కాలం నుంచి. అయితే ఒకసారి ఏమైందంటే పేపర్లో ఒక వార్త వచ్చింది. ద్వానా శాస్త్రి గారని ఒక తెలుగు పండిట్, ఆయన IAS ఆఫీసర్స్కి తెలుగు ఆప్షనల్ సబ్జెక్టుగా పెట్టింది UPSC. దాని మీద తెలుగు ఒక్కటే ఆయన కోచింగ్ ఇస్తూ ఉండేవాడు IAS వాళ్ళకి. ఆయన ఒకసారి నాకు కొంచెం తెలుసు బాగానే, అప్పుడప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ రవీంద్ర భారతి కానీ ఇటువంటి కార్యక్రమాలకి ఆయన నేను ఒకే వేదిక మీద అప్పుడప్పుడు ఉన్నాం. చాలా మంచి వ్యక్తి, స్నేహితుల్లాగా మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన పేపర్లో ఒకసారి చూశాను నేను, ఆయన రామాయణ భారతాల మీద 12 గంటలు మాట్లాడాడు. 12 గంటలు మాట్లాడితే అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయింది అయింది. ఏంట్రా భారత రామాయణం మీద నాకు కొద్దిగా గొప్ప తెలిసినటువంటి ద్వానా శాస్త్రి గారు మరి మాట్లాడగలిగారు. నాకంటే చిన్నవాడు అయి ఉండొచ్చు వయసులో, మరీ చిన్నోడేం కాదు. ఆయనే మాట్లాడినప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను, స్టూడెంట్ డేస్ నుంచి కూడా మొదలుపెట్టి మాట్లాడుతూనే ఉన్నాను అంబేద్కర్ మీద. నేనెందుకు మాట్లాడకూడదు? ఆయన మరి భారతంలో భీముడి గురించి చెప్పాడు, రామాయణంలో రాముడు గురించి కూడా చెప్పాడు. నేనేమనుకున్నానంటే మనకొక భీముడు ఉన్నాడు కదా, భీమారావు రామ్జీ అంబేద్కర్ అనే భీముడు. ఈయన మన గురించి అద్భుతమైన పోరాటం చేశాడు, త్యాగం చేసినటువంటి మహనీయుడు కదా. అటు అద్భుతమైనటువంటి కథ కదా, అది మామూలు కథ కాదు కదా, నిజమైనటువంటి పోరాటం చేసిన మహోన్నత ఒక చరిత్ర అది. ఈ చరిత్ర మనం ఎందుకు చెప్పకూడదని నాకు అనిపించి వాళ్ళకి అప్లై చేశాను. టైం పడుతుంది. దానికి ఏమైనా ప్రాక్టీస్ చేశారా? ప్రాక్టీస్ ఏమి, ఓన్లీ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. అంబేద్కర్ మీద కొంత ఫూలే కూడా మాట్లాడాను, ఎక్కువంతా అంబేద్కర్ మీద మాట్లాడాను. దీనికి అంబేద్కర్ జీవిత చరిత్ర ఫ్యాక్ట్స్ కరెక్ట్గా చెప్పాలి, డేట్స్తో చెప్పాలి, ఆ ఉద్యమాలు చెప్పాలి. లేదు ఆయన లండన్లో ఎడ్యుకేషన్ పర్పస్ గురించి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలు కరెక్ట్గా చెప్పగలగాలి. ఎప్పుడు PhD, ఎప్పుడు ఆయన డాక్టరేట్ తీసుకున్నాడు, భార్య ఎట్లా చేశాడు, ఈ సంఘటనలన్నీ కూడా దాని ముందు జరిగిన సంఘటనలు, చిన్నతనంలో ఆయన అనుభవించిన అవమానాలు, ఇవన్నీ థరోగా చదివి ఇంక్లూడింగ్ రాజ్యాంగ నిర్మాతగా బాబాసాహెబ్ అంబేద్కర్ రోలు, ఆయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఎందుకు అయ్యాడని అప్పుడే నేను చెప్పడం మొదలుపెట్టాను. గాంధీ గారు ఫాదర్ ఆఫ్ ఇండియా అన్నారు. నేనేమన్నానంటే మోడర్న్ ఇండియాకు ఫాదర్ ఎవరన్నా ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అని నేను ఆ మీటింగ్లో ఈ 14 గంటల దానిలో కూడా చెప్పడం జరిగింది. అది ఎందుకో నాకు మనసులో రావడం. ఒక రకంగా ద్వానా శాస్త్రి గారు రామాయణ భారత మీద మాట్లాడించవచ్చు, కానీ నాకు పురుకొల్పిన వ్యక్తిగా, స్ఫూర్తినిచ్చిన వ్యక్తిగా ఫీల్ అవుతూ ఉంటాను.